అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఇలాంటి ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందికరమైన వాతావరణాలు మన సమాజం ఎదుర్కొంది. మంచి బట్ట కట్టుకోవడానికి లేదు, తిండి తినడానికి లేదు, చెప్పులు వేసుకోవడానికి లేదు, నడవడానికి లేదు, నడిస్తే తాటాకు కట్టుకోవాలి, ఉమ్ము వీయటానికి లేదు, మూతికి మూకడి కట్టుకోవాలి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక సంగతి చెప్తాను, వింటారా? ఊళ్ళో ఉన్నటువంటి ఎవరికైనా సరే దూడో, బర్రెో, గొర్రెో, ఎద్దో ఏదో ఒకటి చచ్చిపోతే దాన్ని ఏం చేయాలి తెలుసా? ఈ యొక్క మాదికలు ప్రియ దేవుని బిడ్డలారా తెచ్చుకొని తినాలి, పడేయకూడదు. ఏం చేయకూడదు? తెచ్చుకొని తినాలి. తినకపోతే కొడతాడు, తినకపోతే కొట్టేస్తారు, చంపేస్తారు. ఎందుకురా నువ్వు తినవు అని. అలాంటి బ్రతుకులు ప్రియ దేవుని బిడ్డలారా మనవి. ఆ క్రమంలో గుళ్ళోనికి రానికపోతే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజైనా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనకు కనబడుతున్న గుడులలో ఏ రోజైనా మాదిగా అనబడిన వాడు పూజారిగా ఉన్నాడా? లేడు. గుడిలోనికి ప్రవేశించాడా? లేడు. అర్చన చేయించుకున్నాడా? లేడు. ఎక్కడో చూడండి, గుడికి దూరంగా ఎక్కడో ఉండి నమస్కారం చేయాలి తప్ప గుడి మెట్లు ఎక్కటానికి కూడా అవకాశం లేదు. ఆ సమయంలో తెల్లోళ్ళు, దొరలు, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి ఈ జరుగుతున్నటువంటి అరాచకాలు, అన్యాయాలన్నీ చూశారు. ఎందుకు ఇంతగా మానవ సమాజాన్ని ఇంతగా హేళన చేస్తున్నారు, ఇంతగా నిత్యపరుస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, మనకు ప్రియ దేవుని బిడ్డలారా చర్చిలు కట్టించారు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కోసమై ప్రియ దేవుని బిడ్డలారా మందిరాలు కట్టించారు. మన కోసమై ప్రియ దేవుని బిడ్డలారా బడులు కట్టించారు. మన కోసమై ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, హాస్పిటల్ కట్టించారు. అయ్యా రక్తం గారుతుంది అయ్యా, నీ హాస్పిటల్కి వెళితే ప్రియ దేవుని బిడ్డలారా మన చెయ్యవుడు పట్టుకునేవాళ్ళు లేడు. అయ్యా దెబ్బ తగిలింది అయ్యా, డాక్టర్ గారు కాస్త వైద్యం చేయండి అంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అయ్యో చూడండి ఆ మందును అంతగా ఎత్తి ఇలా పోస్తాడు చేతి మీదకి, గాయం కట్టేవాడు కాదు. ఇవన్నీ చూసినటువంటి బ్రిటిష్ వారు, తెల్లదొరలు ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని ఏం చేశారు తెలుసా? చెయ్యి పట్టుకొని హత్తుకొని ముద్దాడి మన గాయాలను కట్టి బాగు చేశారు. దేవునికి స్తోత్రం.